హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గ్లోబల్ స్టార్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మూవీకి U/A సర్టిఫికేట్ అయితే వచ్చింది. సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 45 నిమిషాలు మాత్రమే. గేమ్ చేంజర్ మూవీకి సెన్సార్ నుంచి చాలా తక్కువ కట్స్ అయితే ఇచ్చారంట. ఇక మూవీ చూసిన తర్వాత సెన్సార్ టీం అయితే మూవీ టీం ని మామూలుగా ప్రశంసలతో ముంచెత్తలేదంట. ఈ మధ్య కాలంలో సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి, కానీ వాటిలో సోషల్ ఎలిమెంట్స్ ఉండే కమర్షియల్ మూవీస్ అయితే చాలా తక్కువ వచ్చాయి. అంటే సోషల్ మెసేజ్ ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్ సరిగా ఉండవు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే సోషల్ మెసేజ్ అనేది హైలైట్ అవ్వదు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి గేమ్ చేంజర్ మూవీని శంకర్ గారు అయితే నేటి తరం అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కి తగ్గట్టుగా తీశారనేసి శంకర్ గారిని అయితే చాలా బాగా పొగిడారంట. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో ఇంట్రడక్షన్ అండ్ సాంగ్స్, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సీన్స్ అయితే ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందంట. ఒకప్పుడు శంకర్ గారి సినిమాలు ఎలా ఉండేవో అలా ఈ మూవీ టైటిల్ కార్డ్ నుంచి ఉంటుందని, అలాగే రామ్ నందన్ గా రామ్ చరణ్ అన్న క్యారెక్టర్ అయితే విశ్వరూపం చూపించాడనేసి టాక్. చరణ్ అన్న కెరీర్ లో ది బెస్ట్ రోల్స్ లో ఈ గేమ్ చేంజర్ లో రామ్ నందన్ క్యారెక్టర్ ఒకటనేసి సెన్సార్ సభ్యులు చెప్పారంట. ఇక సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్లో వచ్చిందనేసి అంటున్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చరణ్ అన్న అప్పన్న క్యారెక్టర్ అద్భుతంగా పేలిందంట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ అన్న చూపించిన ఎమోషన్స్ కి కంటతడి పెట్టని వారంటీ ఎవ్వరు ఉండరనేసి అంటున్నారు. చాలా అద్భుతంగా చేశారంట చరణ్ అన్న. ఫ్లాష్ బ్యాక్ తర్వాత విలన్ S.J. సూర్యతో వచ్చే చరణ్ అన్న కాంబినేషన్ సీన్స్ అయితే అదిరిపోయా అంటున్నారు. అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ లో అన్ని వేరే లెవెల్లో వచ్చాయనేసి అంటున్నారు. చరణ్ అన్న, శంకర్ గారు పోటీ పడి మరి తమ బెస్ట్ ఇచ్చారనేసి సెన్సార్ సభ్యులు చెప్పారంట. ఇక సెన్సార్ ఈ మూవీ చూసిన తర్వాత ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారనేసి అంటున్నారు. అంటే ఏ రేంజ్ లో మూవీ కంటెంట్ అనేది వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. సెన్సార్ టీం నుంచే టాక్ అనేది ఈ రేంజ్ లో వచ్చిందంటే ఇక మామూలు జనాలకైతే పిచ్చెక్కిపోవడం ఖాయం. గేమ్ చేంజర్ మూవీ మాత్రం రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని తిరగ రాయడం ఖాయం.